హలో ఎవ్రీవన్, ఐమ్ డాక్టర్ సుధా ఫ్రమ్ సుధా హాస్పిటల్ హైదరాబాద్. ఈరోజు ప్రొలాప్స్ గురించి ఇంట్రొడక్షన్ ఇస్తాను మీకు. సో ప్రొలాప్స్ అంటే ఏంటంటే మనం తెలుగులో అయితే పేగు జారడం అని అంటుంటారనమాట. అంటే యూట్రస్ అండ్ వెజైనా అనేవి ఇంటర్నల్గా ఉండే ఆర్గన్స్. బట్ కొన్ని సందర్భాల్లో ఇది బయటకి ఒక గట్టులాగా బయటకు జారినట్టు కనపడడం, లేదు కొంతమందికి ఓన్లీ దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, ఏదైనా హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసినప్పుడు కిందకి తగలడం వెజానా దగ్గర, దీన్ని ప్రోలాప్స్ అని అంటాం అనమాట. సో ఈ యూట్రస్ అనేది కిందకి జారినప్పుడు ఆ సర్విక్స్ అనేది, దాంతో పాటుగా ముందర ఉండే యూరినరీ బ్లాడర్, లేదంటే వెనకాల ఉండే రెక్టమ్ అంటే మోషన్ వెళ్ళే పేగు, ఈ రెండు కూడా కొంచెం కొంచెం జారడం జరిగితే దాన్ని ప్రోలాప్స్ అని అంటాం. దీనిలో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే అది ఇంకా వెజానల్ ఓపెనింగ్ దాకా రాదు, హైమన్ దాకా రాదు, లోపలే ఉండేది ఫస్ట్ స్టేజ్. ఓన్లీ వీళ్ళు స్ట్రెయిన్ చేసినప్పుడు మాత్రమే అది కిందకి జారినట్టు వీళ్ళు గుర్తిస్తారు, తర్వాత లోపలికి వెళ్ళిపోతుంది. సెకండ్ స్టేజ్ ఏంటంటే ఇది ఇంట్రాయిటస్ వరకు, అంటే ఆ ఓపెనింగ్ వరకు వస్తుంది, బట్ బయటకి ఇంకా ప్రొట్రూడ్ కాదనమాట. థర్డ్ స్టేజ్ ఏంటంటే ఇది ఆ హైమెన్ కూడా దాటేసి బయటకి కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఫోర్త్ స్టేజ్ ఏంటంటే మొత్తం యూట్రస్ అంతా కూడా దగ్గర దగ్గర ఇంత సైజు, ఒక 7 to 8 సెంటీమీటర్స్ మొత్తం అలా బయటకు వచ్చేసి కనిపిస్తూ ఉంటుంది. సో దీనికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఫస్ట్గా ఓల్డ్ ఏజ్, అండ్ సెకండ్ది మల్టీపారిటీ, అంటే నార్మల్ డెలివరీస్ చాలా అయిన వాళ్ళకి ఆ టైంలో వాళ్ళు బాగా స్ట్రెయిన్ చేసి ఉంటారు కాబట్టి ఆ మజిల్స్ వీక్ అవ్వడం వల్ల రావచ్చు. అండ్ స్మోకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళకి, కొంతమంది జెనెటిక్గా రావచ్చు, ఇంకొంతమందికి క్రానిక్ కాఫ్, అంటే చాలా ఏళ్ల తరబడి వాళ్ళ కాఫ్ ఉండడం వల్ల అబ్డామినల్ ప్రెషర్ పెరిగి, ఆర్ క్రానిక్ కాన్స్టిపేషన్. సో వీళ్ళు బాగా మోషన్ వెళ్ళేటప్పుడు ఎక్కువ స్ట్రెయిన్ చేసి ఎన్నో రోజులుగా అలా అవ్వడం వల్ల మజిల్స్ అనేవి వీక్ అయ్యి బయటకు జారే అవకాశాలు ఉంటాయి. సో వీటి గురించి మన నెక్స్ట్ వీడియోలో ఏ ప్రాబ్లమ్స్ తోటి వస్తారు, ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.